అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్టెమిస్ 2 బృందానికి నాసాకు అభినందనలు తెలిపారు. వ్యోమగాములకు ట్రంప్ సర్ప్రైజ్ కాల్ చేశారు. మానవులు ఇంతవరకు చూడని దాన్ని చేసి చూపించారని, ఇది ఎంతో ప్రత్యేకమని అన్నారు. వ్యోమగాములు చరిత్ర సృష్టించారని అన్నారు. అమెరికా మొత్తానికి అపారమైన గౌరవం తీసుకొచ్చారని ట్రంప్ కొనియాడారు. లూనార్ ఫ్లైబై ప్రయాణ క్రమంలో నాసాతో ఆర్టెమిస్ 2 సంబంధాలు తెగిపోయాయి. దీని గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఎలా అనిపించిందని వ్యోమగాములను ట్రంప్ ప్రశ్నించారు. దీనికి పైలట్ విక్టర్ గ్లోవర్ స్పందిస్తూ ఆ సమయంలో దేవుడిని ప్రార్థించామని తెలిపారు. ఆ తర్వాత చంద్రుడికి మరోవైపు పరిశీలనలు నమోదు చేయటం కొనసాగించారని చెప్పారు. ఈ చారిత్రాత్మక రోజును మర్చిపోలేని సంఘటన ఏంటని అధ్యక్షుడు ప్రశ్నించారు. దీనికి వ్యోమగామి రీడ్ వైస్మాన్ స్పందిస్తూ ట్రంప్ నుంచి సర్ప్రైజ్ కాల్ రావడం అందరికీ చాలా ప్రత్యేకమైందన్నారు. 1970లో అపోలో 13 కూడా ఎన్నడూ చూడని దృశ్యాలను తాము చూశామని, అది తమకు అద్భుతంగా అనిపించిందన్నారు. ఇక ఈ మిషన్ పూర్తయిన తర్వాత ఆర్టెమిస్ 2 సిబ్బందిని వైట్ హౌస్లో కలుస్తారని ట్రంప్ చెప్పారు. ఇక భూమితో ఆర్టెమిస్ 2కు దాదాపు 40 నిమిషాలు సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో వ్యోమగాములు చంద్రుడిపై అనేక పరిశీలనలు చేసి పలు ఫోటోలు క్లిక్ మనిపించారు. అనంతరం సంబంధాలు పునరుద్ధరించుకున్నాయి. భూమి నుంచి మళ్లీ సమాచారం వినడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వ్యోమగామి క్రిస్టినా కోచ్ అన్నారు. అనంతరం వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో వ్యోమగాములు సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించారు.